హలో అందరికీ. తెలంగాణలో ఉన్న ఈ అద్భుతమైన పుణ్యక్షేత్రం గురించి మీకు తెలుసా? వరంగల్ జిల్లాలోని ఈ పవిత్ర క్షేత్రం గురించి చాలామందికి తెలియదు. ఒక్కసారి ఇక్కడికి వస్తే మనిషికి ప్రశాంతత, భక్తితో కొత్త అనుభూతి లభిస్తుంది. ఈరోజు మనం దర్శించబోతున్నాం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయం, అలాగే చారిత్రక త్రికుటేశ్వర ఆలయం. వీడియోని చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సుచిత లాగ్స్. ఈరోజు మనం వరంగల్ జిల్లాలోని భీమదేవరపల్లి మండలంలో ఉన్న ప్రసిద్ధ కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయాన్ని, అలాగే అద్భుతమైన శిల్పకళతో ప్రసిద్ధి చెందిన శ్రీ త్రికుటేశ్వర ఆలయాన్ని సందర్శిస్తున్నాం. కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయం భక్తుల కోరికలు నెరవేరే క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 3 ధ్వజస్తంభాలు అయితే కల్పిస్తాయి. ఇక్కడ కాశీ లింగం కనిపిస్తుంది అండ్ వీరభద్రస్వామి గర్భగుడి, అలాగే భద్రకాళి అమ్మవారితో ఈ వీరభద్రస్వామి ఆలయం అయితే కొత్తకొండలో అయితే ఉంది. ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిన ఈ కోరమీసాలతో వీరభద్రస్వామి ఖడ్గం, డమరుకం అండ్ త్రిశూలం ధరించి మనకైతే దర్శనమిస్తాడు. ఇక్కడ భద్రకాళి అమ్మవారు కూడా ఉంటారు అండ్ మనకు లోపలికి గర్భగుడిలో మనం అభిషేకం కూడా చేయొచ్చు. లింగాన్ని విశ్వేశ్వరుని లింగాన్ని, అలాగే వీరభద్రస్వామిని విగ్రహానికి మనము గర్భగుడికి వెళ్ళి మనం అభిషేకం కూడా చేయొచ్చు. బయట అయితే ఇక్కడ మనకు విఘ్నేశ్వరుడి విగ్రహము అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉంటాడు. మనకు దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నాగేంద్ర స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇక్కడ నాగేంద్ర స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ విధంగా అన్ని రకాల దేవతామూర్తులను అయితే మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ప్రతి సంవత్సరం వేల మంది భక్తులు ఇక్కడ స్వామివారి దర్శనం కోసం వస్తారు. ఆలయంలో అడుగు పెట్టగానే ప్రశాంత వాతావరణం, గంటల సౌండ్ మనసును ప్రశాంతం చేస్తాయి. ముందు ఒక పెద్ద నంది అయితే మనకు దర్శనం ఇస్తుంది. ఇప్పుడు మనం చూడబోతుంది త్రికుటేశ్వర ఆలయము. ఇది భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో ఈ ఆలయం అయితే ఉంది. కాకతీయుల కాలం నాటి అద్భుత శిల్పకళకు ఇది గొప్ప ఉదాహరణ. ప్రతి రాయిపై చెక్కిన శిల్పాలు ఆలయ నిర్మాణ శైలి మన పూర్వీకుల ప్రతిభను గుర్తు చేస్తాయి. చరిత్రను ఇష్టపడేవారు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఈ త్రికుటేశ్వర ఆలయము. ఈ ఆలయం చాలా పురాతన ఆలయము. ఇక్కడ సూర్యేశ్వర ఆలయము అండ్ శ్రీ మహామృత్యుంజయ ఆలయము అండ్ వాసుదేవ ఆలయం, 3 ఆలయాలు ఒక దగ్గర కలిసి ఉంటాయి. మృత్యుంజయ ఆలయంలోని లింగము నామాలతో ఉంటుంది. అలాగే సూర్యేశ్వర ఆలయం కూడా ఈ విధంగా నామాలతో లింగం ఇక్కడ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మహామృత్యుంజయ ఆలయం కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే వాసుదేవ విష్ణు ఆలయం కూడా ఉంటాయి. 3 ఆలయాలను కలిపి మనం త్రికుటేశ్వర ఆలయంగా ఇక్కడ ప్రసిద్ధి చెందింది. ఇక్కడే ఆలయ వాతావరణం చాలా పీస్ఫుల్గా, విశాలంగా అయితే ఉంటుంది. సో మీరు ఎవరన్నా ఎప్పుడన్నా సండే అన్న అవుటింగ్స్కి ఈ విధంగా టెంపుల్స్కి రావాలనుకుంటే కంపల్సరీ ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ట్రావెల్, టెంపుల్ లాగ్స్ కోసం మా సుచిత లాగ్స్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు. జై వీరభద్రస్వామి. Thanks for watching.